హాయ్ ఫ్రెండ్స్, ఇది వైజాగ్లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం అండి. ఈ ఆలయంకు 200 ఏళ్ల చరిత్ర ఉందని చెప్తారండి. ఈ ఆలయంలో 5 పౌర్ణములు స్వామివారి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే భక్తుల కోరికలు తీరుతాయని చెప్తారండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ ఆలయంలో పాలరాతి విగ్రహాలు ఉంటాయండి. తర్వాత నల్లరాతి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారండి. అలాగే ఉత్సవమూర్తులు కూడా ఉంటాయండి. మీకు ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగానే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఇక్కడ బుధవారము, ఏకాదశి, పౌర్ణములకు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడతాయండి. అక్కడ బోర్డు కూడా పెట్టారు. 1116 టికెట్ తీసుకుంటే పూజా సామాగ్రి అన్నీ వాళ్ళే ఇస్తారండి. మనం ఒక 2 కొబ్బరికాయలు, అర డజన్ అరటిపళ్ళు, పువ్వులు తీసుకెళ్తే సరిపోతుందండి. ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటుందండి. మనకి అన్నవరంలో ఇచ్చినట్టుగానే విస్తరాకులో ఇస్తారండి ప్రసాదము. పూజ చేయించుకున్న వాళ్ళకి 2 ప్యాకెట్స్ ఇస్తారండి. ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మనకి బయట కౌంటర్ దగ్గర అమ్ముతారండి ప్రసాదము. అక్కడ కొనుక్కోవచ్చు. 5 పౌర్ణములు టెంపుల్‌కి వెళ్ళి ధ్వజస్తంభంని తాకి 5 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటండి. పౌర్ణమిలో అయితే చాలా రష్ ఉంటుంది. ఇక్కడైతే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయండి. ఈ కార్తీక మాసంలో అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్ రష్ ఉంటుందండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్‌కి ఎప్పుడెప్పుడు పౌర్ణమి వస్తుందని ఇలా బోర్డు డిస్‌ప్లే చేస్తారండి. ఈ ఇయర్ కూడా మేమైతే సత్యనారాయణ స్వామి పూజ చేయించుకున్నామండి. ఇంకా ప్రసాదం కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. కార్తీక మాసంలో 2 బ్యాచ్‌లు, 3 బ్యాచ్‌లు సామూహిక వ్రతాలు జరుగుతాయండి. పంతులు గారు చాలా ఓపికగా పూజ చేస్తారండి.